ఓకే ఓకే రైట్. ప్రవీణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు అంటే నిజంగానే మార్కెట్లో భారీ డిమాండ్ ఉందా, లేకపోతే ఇది కొద్ది మంది పెద్దల పెట్టుబడిదారుల వల్లనే డిమాండ్ పెరిగిందంటారా? వాస్తవంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉన్నది అనేది నిజం. కొన్ని వేల మంది రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉపాధి కోల్పోయారు. వ్యవసాయ భూములకైతే అసలే డిమాండ్ లేదు. వ్యవసాయ భూములు ఉన్న ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రోజుకు 1, 2, 3, 4 రిజిస్ట్రేషన్లు దాటని పరిస్థితి ఉంది. అదే సిటీ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసులలో ఒకప్పుడు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్స్ అయ్యేటి. ఇప్పుడు 20 కావటం కూడా గగనంగా మారిపోయింది అనేది వాస్తవం. అంటే ఈ రాయదుర్గం పాన్మక్తా ప్రాంతంలో 237 కోట్లకు భూమి అమ్ముడుపోయిందంటే అక్కడ ఐటీ కారిడార్, మెట్రో రైలు సౌకర్యం, అనేక మౌలిక వసతులు అక్కడ ఉండటం వల్ల అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఐటీ కారిడార్, మెట్రో అంటే సంబంధించి గత ప్రభుత్వం అభివృద్ధిలోనే ఇప్పుడు ధరకు రెక్కలు వచ్చినాయి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఐటీ కారిడార్ కావచ్చు, లేకపోతే మెట్రో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అటువంటి ఏం లేవు. అవును సార్. అయితే ఇక్కడ 237 కోట్ల రూపాయలకు ఒక ఎకరం అమ్ముడిపోయిందంటే సుమారు గజం 4,97,000 రూపాయలు పోయినట్టు లెక్క. ఈ 4,97,000 రూపాయలకు సామాన్య మధ్య తరగతి ప్రజలు కొనలేరు. వారికి హైదరాబాద్ నగరంలో భూములు గాని ఇండ్లు గాని అందుబాటులో లేవు అనేది నిజం. అదే పరిశ్రమలు స్థాపించే ప్రాంతం కాబట్టి అక్కడ కమర్షియల్ స్పేస్ తక్కువ ఉండటం వల్ల ఆడ వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో కొనొచ్చు. ఈ 237 కోట్లకు అక్కడ అమ్ముడుపోయినంత మాత్రాన హైదరాబాద్ నగరంలో మళ్ళా రియల్ ఎస్టేట్ భూమి పుంజుకుంటుందనే ఆశలు రియాల్టర్స్ లో లేవు. ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా మంది రియాల్టర్స్ ఆర్థికంగా నష్టపోయారు. 2-3 ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కేవలం ఇప్పుడు ఎవరు బాగున్నారంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు, హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టేటటువంటి వాళ్ళు మాత్రమే కొంత బెటర్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు 30 నుంచి 40% కన్స్ట్రక్షన్ అమ్ముడుపోతే వాళ్ళకు పెట్టుబడులు వచ్చేస్తాయి. మిగతాదంతా లాభంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వ్యాపారం అనేది స్థిరంగా ఉంటుంది. 1-2 ఇండ్లు కట్టుకునే వాళ్ళు లేదా ఒక 20 ప్లాట్ల అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. మిత్తికి తీసుకొస్తే మిత్తి వెళ్ళట్లేదు. మిత్తులు కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి. అయితే ఇప్పటికీ 2 నుంచి 3 లక్షల అపార్ట్మెంట్స్ లో ప్లాట్స్ సేల్ కు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అయితే కొంత ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ మీద క్రేజ్ ఉన్నది అనేది నిజం. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో 1800 హైరైజ్ నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం అంటే కోలుకోకపోవడానికి ఒక ఓకే. ప్రవీణ్ గారు మీ వాయిస్ స్టక్ అవుతుంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్. నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? హైడ్రా మీరు వాళ్ళకి మాత్రమే అంత కొంత బిజినెస్ ఉంటుంది, కానీ కొన్ని వేల మంది రియాల్టర్స్ మాత్రం ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు అనేది వాస్తవం అండి. ఓకే. మీరు ఏం చెప్తారు అంటే హైడ్రా అక్రమ నిర్మాణాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని గత కొద్ది రోజులు మీరు ప్రచారం చేస్తున్న పరిస్థితి, ఇప్పుడు చూసుకుంటే దాదాపు 237 కోట్లు ఒక ఎకరం ధర పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మీకు, అదేవిధంగా జీ తెలుగు వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము భూముల ధరలు పెరిగినాయని ప్రచారం చేసుకుంటుంది.